ఆలోచనలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి పేర్లు చర్చ జరుగుతోంది. ఇక కూటమి పార్టీలు ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మరింత అనాలిసిస్ అప్డేట్ కూడా మనం అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఢిల్లీ నుంచి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో రెడీగా ఉన్నారు. సో రామారావు, గుడ్ ఈవినింగ్. ఏంటి ఎన్డీఏ సమావేశానికి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం అందరూ కూడా రాజ్యసభ నుంచి ఎవరు అవకాశం ఉండబోతోందనే విషయంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇవాళ సాయంత్రం లోపల ఈ విషయం పైన ఒక స్పష్టత రాబోతుంది అనుకోవచ్చా? ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ప్రస్తుతం శ్రీహరి ఎన్డీఏ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ నుంచి తన క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. మనం కాన్వాయ్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సీఎం నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ కూడా చేరుకున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాధవ్ కూడా చేరుకున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన తన నివాసానికి సెక్రటేరియట్ నుంచి నేరుగా ఇక్కడికి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మరికొద్ది క్షణాల్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. కానీ రాజ్యసభకు సంబంధించి కేవలం ప్రాథమికంగా చర్చలు మాత్రమే జరుగుతాయి. కానీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎవరేంటి అనేది ఈరోజు కానీ లేకపోతే 2 రోజుల తర్వాత కానీ, ఎందుకంటే 8వ తేదీ వరకు కూడా నామినేషన్లకు అవకాశం ఉండటంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేనకు ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో 1 ఇస్తారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అది దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఇక జనసేనకు దీనికి సంబంధించి మన మిగతా అంటే బీజేపీకి మాత్రం ఈసారి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి మననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసిన సమయంలో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికల్లో అవకాశం ఇవ్వని వాళ్ళందరికీ ఈసారి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. అందువల్ల ఈసారి ఇవ్వటం సాధ్యం కాదు అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలిసింది. ఇదే సమాచారాన్ని బీజేపీ కేంద్ర నాయకులకు కూడా పంపినట్టు తెలిసింది. సహజంగా బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి అమిత్ షా కానీ, నితిన్ నవీన్ కానీ, లేకపోతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ వచ్చి మాట్లాడితే ఇచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ ఈసారి అటువంటి అవకాశం లేదు అని కూడా ముందుగానే సమాచారం పంపించినట్టు తెలిసింది. అయితే ముఖ్యంగా 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో తెలుగుదేశం 3 అండ్ జనసేన 1 పోటీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశంలో ఇప్పటికే స్థానాలు సతీష్ తనకు 16 నెలలు మాత్రమే అవకాశం ఉండటంతో చాలా మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం జరిగింది. తమకు అవకాశం కావాలని కోరారు. అందులో సీనియర్లు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇవన్నీ విజ్ఞప్తులు కావచ్చు. అనేక మంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీకి అనేక విధాలుగా తోడ్పడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలంతా చాలామంది కలిశారు. కానీ ఆయన ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది. అన్ని అంశాలు, కులాలు, ప్రాంతాలు, మతాలు వీటన్నిటిని ఆధారంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళందరికీ నచ్చజెప్పడంతో పాటు పార్టీ సీనియర్ నేతలైన వల్లరామయ్య కానీ, లేకపోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కానీ, లేకపోతే తిప్పేస్వామి కానీ, వీళ్ళందరూ లింగారెడ్డి ఇటువంటి వాళ్ళంతా చాలామంది కలిశారు. అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండేవాళ్ళు కూడా చాలామంది కలిశారు. ఇంకా పార్టీ బయట నేతలు కూడా రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా కలిశారు. కానీ అయితే చివరిలో ఎంపికలో ఎటువంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయనేది కూడా తేలాల్సి ఉంది. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన పేరు కూడా తప్పనిసరిగా ఈసారి పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలోనే ఆయన సానా సతీష్ స్థానంలో ఆయన వస్తారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. 16 నెలలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో ఈసారి తప్పనిసరిగా ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భాష్యం రామకృష్ణ పేరు కూడా పరిగణలోకి తీసుకుంటారు అని కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా గుంటూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు పోటీ చేసి ఈసారి వాలంటరీగా పోటీ నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్ కూడా తనకు మళ్ళా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అటువంటప్పుడు ఆయనకు కూడా స్థానం కల్పిస్తారా లేదా అని కూడా వేచి చూడాల్సి ఉంది. ఇలా చాలామంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా మొన్నటి వరకు శాసనమండలి చైర్మన్గా పనిచేసి 3 రాజధాని వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల అంశం చర్చకు వచ్చిన సమయంలో శాసనమండలిలో గట్టిగా
మొట్టమొదటిగా పార్టీ కోసం, అదేవిధంగా రాజధాని రైతుల కోసం నిలబడిన మైనార్టీలకు చెందిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వ్యవహారాల సలహాదారుడు షరీఫ్ పేరు కూడా పరిశీలనలోకి వస్తుంది. ఇలా చాలామంది పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. బట్ వీళ్ళందరికీ ఇవ్వాలి అని అంటే మాత్రం ముందు జనసేన వైపు నుంచి ఎవరి పేరు ఫైనలైజ్ అవుతుంది అని కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. జనసేనకు ఒక సీట్ ఇవ్వటం అనేది ఖాయమైపోయింది. అయితే ఆ ఒక పేరు లింగమనేని రమేష్ పేరు కూడా చెబుతూ ఉన్నారు. అదేవిధంగా మరొకళ్ళు విశ్వేశ్వరరావు పేరు చెబుతూ ఉన్నారు. ఇలా పలు పేర్లు వస్తూ ఉన్నాయి. అయితే సామాజిక వర్గాల కూర్పులో భాగంగా జనసేనకు ఒకవేళ లింగమనేని రమేష్ పేరు ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 3 స్థానాల్లో ఎవరెవరికి ఇస్తారు? సానా సతీష్ నేను 16 నెలలే చేశాను, నన్ను కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో లోకేష్కి సన్నిహితుడు, అదేవిధంగా మిత్రుడు, క్లాస్మేట్ అయిన కిలార్ రాజేష్ పేరు కూడా మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా పరిగణలోకి వచ్చేటప్పుడు, లాస్ట్ కన్సిడరేషన్లోకి వచ్చేటప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు, అదేవిధంగా బీసీలు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు ఎలా చేయాలి అనేది కూడా చంద్రబాబు లెక్కలు కడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే లోకేష్ మాస్కోలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి ఆయనతో కాన్ఫరెన్స్లో మాట్లాడిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడే క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వీళ్ళంతా చేరుకున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడే చేరుకోవడంతో టీ తాగిన అనంతరం వెంటనే ఎన్డీఏ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలు ఎజెండాగా చేర్చారు. ఒకటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే 2024 జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చి జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజుకు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ రిజల్ట్స్ వచ్చింది ఈ రోజుకు 2 సంవత్సరాలు కావడంతో ఈ 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం ఎలా జరిగింది, శ్వేతపత్రాలు ఏం ప్రకటించాము, ఆ శ్వేతపత్రాలు మనం అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే 3 సంవత్సరాలకి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా ప్రజలకు వివరించాలి. అది ఎజెండాలో నెంబర్ 1గా ఉంది. నెంబర్ 2గా ఎస్ఐఆర్ మీద, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద కూటమి పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పక్షాలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎలా కోఆర్డినేట్ చేయాలి, కోఆర్డినేషన్